హలో హాయ్ అండి. మన ఇంట్లో ఇలాగా కుక్కర్ బెల్ట్స్ లేదంటే గ్యాస్ కట్స్ వేస్ట్గా ఉంటూ ఉంటాయి కదా, వీటిని మనం ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. చాలా రకాలుగా దీన్ని రీయూజ్ చేసుకోవచ్చు, అదేంటనేది చూపిస్తాను. సో దానికోసం నేను ఇక్కడ నా దగ్గర వేస్ట్ మెటీరియల్ ఉందండి, అంటే కుర్తీ ఉంది. దాన్ని బార్డర్ అనేది నేను ఇలాగా తీసుకుంటున్నాను. నాకు ఇది పని చేయదు, అందుకని బార్డర్ తీసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఈ పైన కుర్తీ ఏం చేశాను అనేది నిన్నటి వీడియోలో మీరు చూసే ఉండొచ్చు. సో దాని బార్డర్స్ అవన్నీ కట్ చేసేసాను కదా నేను. సో అది ఈరోజు నేను ఇక్కడ రీయూజ్ చేసుకుంటున్నానండి. ఇదనే కాదు, మీ దగ్గర ఏదైనా వేస్ట్ క్లాత్ ఎందుకో పని చేయదు బట్ బాగుంది అనుకున్నది ఏదైనా ఉంటే కనుక తీసుకోండి. తీసుకున్న తర్వాత నేను ఇక్కడ గమ్ సహాయంతో ఒక పక్కన నేను అటాచ్ చేసేసి ఈ విధంగా చుట్టేసుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా. దీని ప్లేస్లో మీరు వేస్ట్గా ఏదైనా సారీ బార్డర్ అయినా లేకపోతే ఏదైనా కానీ మీకు ఉలెన్ కానీ మీ ఇష్టం ఏదైనా కూడా మీరు దీని ప్లేస్లో ఉపయోగించుకోవచ్చండి. ఇది ఏంటంటే మీకు నీట్గా కనిపించడం కోసం అనమాట. ఇప్పుడు ఇలా మనం క్లాత్ అనేది అటాచ్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో నేను కట్ చేసేసుకుని గమ్ సహాయంతో అంటింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న దాన్ని ఎన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి ప్లక్చర్స్ అన్నీ కూడా మీరు దీనికి పెట్టుకోవచ్చండి. అటు ఇటు పాడేయకుండా ఒక చోట ఆర్గనైజ్డ్గా ఉంటాయి. ఎక్కడైనా ఇలాగా మీకు ఎక్కడైతే వీలుగా ఉంటుందో అక్కడ పెట్టుకొని ఇలా చక్కగా ఒకే చోట ఆర్గనైజ్ అని చేసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి మీరు ఇక్కడ క్లాత్ క్లిప్స్ కూడా ఇలా పెట్టుకోవచ్చండి. అటు ఇటు పాడేయకుండా అన్నీ ఒకే చోట పెట్టుకుని మీరు వాష్ ఏరియాలో మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు. సో అటు ఇటు పడేయకుండా ఒకే చోట ఆర్గనైజ్డ్గా ఉంటే అండ్ చూడడానికి కూడా నీట్గా అనిపిస్తుంది. అండ్ రింగ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి మీరు చాలా క్లిప్స్ అనేవి ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఈ బెల్ట్ని ఏదో ఒక చోట ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న చోట రెండు వైపులో కూడా ఇక్కడ నేను దోసల గరిటెతోటి రెండు వైపు కొంచెం కాల్చి హోల్ పెట్టుకున్నాను. రెండు వైపులా హోల్ పెట్టుకున్న తర్వాత ఏదైనా థ్రెడ్ తీసుకోండి, కొంచెం గట్టిగా ఉండే థ్రెడ్ తీసుకోండి. తీసుకుని ఈ హోల్లోకి ఎక్కించేసాను. రెండు వైపులా కూడా విడివిడిగా ఎక్కించాను. ఎక్కించి ఇలాగా నేను ఒకవైపు 3 వేసేసుకున్నాను. తీసుకునే థ్రెడ్ అనేది కొంచెం అంటే బరువు ఆగేది అలాంటివి తీసుకోండి. నేనైతే ఇక్కడ షూది నాకు వేస్ట్గా ఉంటే అది తీసుకున్నాను. సో దాని తర్వాత ఇది మనం చూసారు కదా, బ్యాంగిల్స్ అనేవి ఆర్గనైజ్ చేసుకొని మీకు ఎక్కడైతే బాగుంటుంది అనుకుంటే అక్కడ మీరు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. దీని నిండా బోల్డ్ అని బ్యాంగిల్స్ పెట్టుకోవచ్చు అండి. ఆల్మోస్ట్ మనకున్న బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇక్కడ పట్టేస్తాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి మీరు ఇవి హెయిర్ బ్యాండ్స్ కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న హెయిర్ బ్యాండ్స్ అన్నీ పెట్టేసినా కూడా ఇంకా మనకి దీంట్లో ప్లేస్ ఉంటుంది, ఎందుకంటే మనం తీసుకునేది కుక్కర్ బెల్ట్ కాబట్టి. సో సేమ్ ఇదే మనం హెయిర్ బ్యాండ్స్ అన్నీ పెట్టేసుకొని ఎక్కడైనా కూడా మనం చక్కగా హ్యాంగ్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదండి. అండ్ ఈ బెల్ట్ని ఇంకొక రకంగా ఎలా యూస్ చేయొచ్చు అంటే, ఒకవేళ పిల్లలు ఉంటే కనుక ఇలాంటి హెడ్ బ్యాండ్స్ ఉంటూ ఉంటాయి కదండి ఆడపిల్లలకి. సో వీటిని కూడా చక్కగా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా, ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే, మనం బాత్రూంలో కానీ లేకపోతే షింక్ దగ్గర కానీ ఇలాగా హ్యాండీ టవల్స్ పెట్టుకుంటూ ఉంటాం కదండి. సో వీటిని కూడా పెట్టుకోవడానికి ఇది యూస్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడైతే కంఫర్టబుల్గా ఉంటుంది అనుకుంటే అక్కడ మీరు ఇలా హ్యాంగ్ చేసుకుని పెట్టుకోవచ్చు. సో ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.